నమస్తే అండి. నా పేరు రాధిక. ధనుర్మాసంలో 21వ రోజు 21వ పాశురము మరియు దాని తాత్పర్యము తెలుసుకుందాము. ముందుగా గోదాదేవి ప్రార్థన. నీలాత్తు తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిర సిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజిణీగళితం యా బలాత్కృత్య భుజ్గై గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 21వ పాశురము. ఏత్త కలంకల్ ఎదిర్పొంగి మీదళిప్ప மாத்தாதேபால் சொரியும் வல்லல் பெரும் பசுக்கள் ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயில் எராய் மாத்தார் உனக்கு வழி தொலைந்து உன்வாசற்கண் ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகரந்து ఏలోరెంబావాయ్. తాత్పర్యము. పొదుగు క్రింద నుండి వచ్చే పాలధార ఆగకుండా కడువలు చెరచెరా నిండి పొంగి పొర్లునట్లు పాలు ఇచ్చేటటువంటి అసంఖ్యాకములగు అంటే లెక్క పెట్టడానికి కూడా వీలు లేనటువంటి గోవులు కల నందగోపుని కుమారుడా మేల్కొనుము. ఓ అప్రమేయ, వేదాతీత, దయాస్వరూప, ఉత్తమోత్తమ, పురుషోత్తమ, ప్రమాణార్థము గల మహామహిమగల సంపన్న, ఈ సర్వ సృష్టిని ఆరంభించిన నిఖిల జ్యోతి, అంతేకాకుండా ఈ లోకంలో ఆవిర్భవించిన జ్యోతి స్వరూప, ఆశ్రిత రక్షక, నిద్ర నుండి మేలుకోవయ్యా. నీ శత్రువులు నీ పరాక్రమమునకు లొంగి ఓడిపోయి నిస్సహాయులై నిన్ను వీడి ఉండలేక నీ పాద పద్మములను ఆశ్రయించి స్తుతించిన విధంగా మేము కూడా నిన్ను కీర్తించటం కోసము వచ్చి ఉన్నాము. నిద్రమేలుకోవయ్యా అంటూ ఆ శ్రీకృష్ణ పరమాత్మను స్తుతిస్తున్నారు గోపికలు. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది శ్రీవ్రతము. ఆండాల్ తిరువడిగళే